బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తా వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై బైకర్ భరత్ రాయితో దాడి చేశాడు. హెల్మెట్ లేనందున చలాన్ విధించగా భరత్ 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కానిస్టేబుల్పై రాయితో దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ ట్యాబ్ ధ్వంసమై అతడికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడు పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏమైంది 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 గుంజుకరండి వదిలే వదిలే వస్తాడులే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు ఏమైంది ఎందుకు కొట్టినావు? ఫోన్ ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది? కొట్టకండి ఏమైంది 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 హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తా వద్ద విధిలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు పైన భరత్ అనే బైకర్ రాయితో దాడి చేశాడు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ కొద్దిగా బ్లడ్ కూడా రోడ్డు పైన పడింది. ఆ కానిస్టేబుల్ని అతను వెంటాడి మరీ కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత కొంతమంది స్థానికులు అక్కడ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా తనను నిలువరించే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, తనపైన ఎటువంటి కేసు నమోదు చేశారు? ఎందుకు ఈ ఘటన జరిగింది? ఎప్పుడు జరిగింది ఈ ఘటన? తరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట రూడా జంక్షన్ వద్ద కానిస్టేబుల్ పైన వ్యక్తి భరత్ అనే వ్యక్తి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 26వ తారీఖు అంటే 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. భరత్ ఎలక్ట్రికల్ ఏతర వెహికల్ పైన అక్కడికి వచ్చాడు. హెల్మెట్ లేని నేపథ్యంలో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అప్పారావు తనని ఆపాడు. చలాన్లు ఉన్నాయి, దానిపైన ఫైన్ వేసే ప్రయత్నం చేశాడు. సో అతను బైక్ వదిలేసి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కావడంతో నన్ను ఆపుతా ఉంటే కొంత వాగ్వాదం తిరగడం, అక్కడి నుంచి తను వెళ్లిపోయాడు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత వచ్చి కానిస్టేబుల్ పైన దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రాయితో దాడి చేయడంతో ఎడమ కంటికి ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు ఎడమ కంటికి గాయమైనట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే దాన్ని వీడియో తీస్తున్నట్టు, అంటే జనరల్ గా విధుల్లో ఉన్నప్పుడు పోలీసులపై ఎవరైనా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తే మిగతా ట్యాబ్లలో రికార్డ్ చేసుకుంటారు. ఆ ట్యాబ్ లో రికార్డ్ చేసే ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తుంటే ఆ ట్యాబ్ ని కూడా భరత్ అనే వ్యక్తి ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ దాడి చేసిన అనంతరం పారిపోతుండగా సిబ్బందితో పాటుగా మరికొంతమంది స్థానికులు అతను అడ్డుకొని పట్టుకున్నారు. దీంతో అతని పోలీసులకు అప్పడంతో తరుణ్ నగర్ పోలీసులు అతన్ని రిమాండ్ చేశారు. సోషల్ మీడియా కొంత వైరల్ గా మారుతున్న పరిస్థితి వీడియోలో కనిపిస్తుంది. సో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ పైన విచక్షణ రహితంగా అంటే రాయితో దాడి చేయడంతో ఆయన కంటికి కొంత గాయమైన నేపథ్యంలో కానిస్టేబుల్ అప్పారావుని స్థానిక ఓమ్ని హాస్పిటల్కి తరలించారు. అనంతరం భరత్ పైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ తరలించినట్టు తెలుస్తుంది. సో డిపార్ట్మెంట్ లో విధుల్లో ఉన్న పనిని ఈ విధంగా చేస్తే ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంత ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. కొత్తపేట సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన విజువల్స్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావు పైన దాడి చేశాడు భరత్ అనేటువంటి వ్యక్తి. తనను ఆపినందుకు మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి మనం చూడవచ్చు, అక్కడ చూడండి, అక్కడ కానిస్టేబుల్ని వెంటాడి మరీ పరిగెత్తి మరీ కొడుతున్నటువంటి పరిస్థితి. సో తర్వాత రాయితో కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొంత ఎడమ కంటి ప్రాంతంలో దెబ్బ తగిలింది, కొంత రక్తం కూడా మనకి కనిపిస్తుంది రోడ్డు పైన. సో వెంటనే మిగిలినటువంటి ఆ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా తనను నిలువరించే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు కూడా ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అందరితో కూడా దురుసుగా ప్రవర్తించాడు భరత్. సో ఈ ఘటనపైన పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించారు. తనపైన కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు తరలించారు.
ఏమని గుంజుకరండి వదిలే వస్తాడులే వస్తాడు ఆయన అడిగిపోతాడు ఉండు ఏమైంది ఎందుకు కొట్టినావు ఫోన్ ఏమైంది అసలు ప్రాబ్లం ఏంది కొట్టకండి ఏమైంది ఏమో